హలో గాయ్స్, వీడియోని ఇట్లా చూస్తారు అనుకుంటుర్రా? ఈరోజు అయితే కాలేజ్ లేదని నేనైతే చక్కగా బయటకు వచ్చి నా టైం పాస్ అయితే లేదని బయటకు వచ్చి ఏదో ఒకటి చేద్దామని చూసిన. నేనైతే చక్కగా వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకున్నా, బూస్ట్ చేసుకున్నా గాయ్స్. ఆ పాల ప్యాకెట్ తీసుకొని చక్కగా ఇంట్లోకైతే వెళ్తున్నా. ఇంట్లోకైతే వచ్చేసిన, ఒక్కనే ఉన్నా, ఏం చేయాలో అర్థం కాలే. ఇక లాస్ట్కి చేసుకుంటూ కూర్చున్నా గాయ్స్. ఇంట్లోకైతే వచ్చేసిన. సాయంత్రం పూట చూడండి గ్రీనర్ ఎట్లుందో మా ఇంటి ఇంకా అలా సన్లైట్. ఇంటికైతే వచ్చేసిన గాయస్ ఫైనల్ గా. సాయంత్రం పూట జిమ్ చేస్తుంది, పరిశాన్ అయిపోయినా చూసి. వీడేమో హ్యాండ్ డిప్స్ కొట్టబట్టే వాడేమో కూర్చొని డిప్స్ చేస్తుంది. అదేమో శిగం వచ్చినట్టు మొత్తం చేస్తున్నా. నేను పరిశాన్ అయిపోయినా. వాళ్ళకైతే చెప్పేసిన నా ప్లాన్ ఏందో. వాళ్ళు ఇట్లా ఓకే అన్నారు. ఓకే అన్నాక మేమైతే ఇక చక్కగా ఇంట్లోకైతే వెళ్దామని ప్లాన్ వేసినాము. ఇక వాళ్ళని ఇట్లా తీసుకొని ఇంట్లోకైతే వెళ్ళినాం ఫైనల్గా. ఓకే అన్నారు ప్లాన్ అయితే. ఇంట్లోకి వచ్చి పొయ్యి ముట్టించేసిన. అలా పాలు పోసేటకల కొన్ని కింద పోయినాయి గాయస్. చిన్న పాలు పోసేసిన. చిన్నగా మరిగించాలి దాన్ని అయితే. కొన్ని వాటర్ అయితే వేసుకున్నా, మరీ చిక్క కాకుండా. బూస్ట్ అయితే చక్కెర చూసుకొని చక్కెర వేసుకున్నా ఒక 2, అంటే అందాజతో వేసిన గాయ. నేనైతే బూస్ట్ అయితే ఒక గ్లాసులో వేసుకున్నా. ఆ పాలను చూస్తే నాకైతే ఇప్పుడే తాగాలని ఉంది. అందుకనే పొయ్యి అయితే ఎక్కువ వేసేసిన, అంటే మంట ఎక్కువ వేసేసిన. బూస్ట్ చూడండి, బూస్ట్ అయితే ఒక గ్లాసులో వేసుకున్నా గాయస్. చిన్న 4 కప్పులు ఉన్నాయి. చెమటా పట్టేసిన చూడండి. నాకైతే ఎప్పుడెప్పుడు తాగాలని ఉంది. మంట అయితే పెంచేసిన ఫైనల్గా చూడండి. మళ్ళా దాంతో నేనైతే డీజే ఆపరేటింగ్ ఆడుతున్నా మొత్తం. ఫైనల్గా అయితే పాలు పొంగినాయి. అటు ఇటు ఊపి వేసినాక ఇక కలిపినాక చిన్న పోసుకొని తాగుతాం. ఇక కాలుతుంది కా, వేడి ఉంది, చాలా వేడి. అంటే వేడి తాగినాం. ఇప్పుడైతే అందులో వేసేసినాక 4 తీసుకున్నాము. తీసుకొని తాగినాం. అంటే తాగుడు అంటే ఏదో అనుకోకూర్రి, మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చిన్న కామెంట్ చేయండి మీరు ఇట్లా ఏం చేస్తారో.